తిరుమలలోని డంపింగ్ యార్డ్ను టీటీడీ ఈవో శ్యామలరావు పరిశీలించారు. గోగర్భం డ్యాంకు సమీపంలో ఉన్న డంపింగ్ యార్డులో సుమారు 1,00,000 మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందన్నారు. 3-4 నెలల్లో పూర్తిగా తరలించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. శాస్త్రీయ పద్ధతిలో మెయింటైన్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. డంపింగ్ యార్డు సుమారుగా 30-40 సంవత్సరాల నుంచి పేరుకుపోయిన చెత్తది ఇక్కడ ఉంది. దీంట్లో ప్రస్తుతం చూస్తే 1,00,000 మెట్రిక్ టన్స్ పైన ఇక్కడ మెటీరియల్ ఉంది. మనం క్లియర్ చేయాల్సిన మెటీరియల్ కొంత అయితే దాంట్లో 60,000 దాకా 30 సంవత్సరాల నుంచి పేరుకున్న మెటీరియల్, మిగిలిన ఒక 40,000 దాకా దాంట్లో ఆ మెటీరియల్ని రీసైకిల్ చేస్తే వచ్చిన అర్త్ కానీ, సాయిల్ కానీ, బౌల్డర్స్ కానీ, ఇలాంటివి స్టోన్స్ కానీ ఇలాంటి మెటీరియల్స్ ఉన్నాయి. కొంతవరకు ప్లాస్టిక్ మెటీరియల్స్, లేకపోతే దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీస్ ఫ్యూయల్గా ఉపయోగించుకోగలిగే మెటీరియల్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటినీ ఒక 3-4 నెలల్లో వీటిని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో మేము చర్యలు తీసుకుంటున్నాము. అలాగే మొత్తం మీద ఈ సిస్టమ్ అంతా కూడా ఒక సైంటిఫిక్గా చేసి ఇక్కడ ఇలాంటి వాసన రాకూడదు. ఇంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్లో ఒక మంచి డ్యామ్ పక్కన, డ్రింకింగ్ వాటర్ డ్యామ్ పక్కన ఇలా సైంటిఫిక్గా మేనేజ్ చేయకపోతే ఇబ్బందులు వస్తాయి. దీన్ని సైంటిఫిక్గా మేనేజ్ చేయడానికి కూడా ఒక కన్సల్టెంట్ని తీసుకుంటున్నాము. ఆ కన్సల్టెంట్ ఈ మొత్తం అంతా సిస్టమ్ స్టడీ చేసి దీన్ని సైంటిఫిక్గా ఒక డంపింగ్ యార్డ్ చేయాలనే ఉద్దేశం ఒకటి ఉంది మాకు.